హాయ్ అండి. మునక్కాయ పాలకూర చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. రుచిగా తినేయొచ్చు. మీకందరికి గాని చాలా నచ్చుతుంది. 2 మునక్కాయలు, మీడియం సైజ్ ఆనియన్, 2 టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, పోపు దినుసులు, ఒక రెమ్మ కరివేపాకు, ఇప్పుడు ఆనియన్ ముక్కలు ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోండి. వేగిన తర్వాత 2 టమోటా ముక్కలు గాని వేసుకొని రుచికి తగినంత కల్లుప్పేసుకొని ఒకసారి కలిపేసుకొని ప్లేట్ పెట్టి మగ్గనివ్వండి. చూడండి మగ్గిపోయాయి. గెంటితో కొంచెం మ్యాష్ చేసుకుంటూ ఇప్పుడు మునక్కాయ ముక్కలు, పావు టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇలా పోసి ఒకసారి కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టి బాగా మునక్కాయ ఉడికి దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోండి. మునక్కాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. బాగా ఉడికిపోయిందండి. ఉడికిన తర్వాత కాచిన పాలు పావు లీటర్ పోసాను. మీగడతోటి వేసేసాను. ఒకసారి కలిపేసుకొని ధనియాల పొడి పావు టీ స్పూన్ వేసి కూర దగ్గర పడేంత వరకు కొత్తిమీర వేసుకోండి.